ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. దేవాలయ కేంద్రంగా ధర్మ ప్రచారం, గ్రామ గ్రామాన హిందూ ధార్మిక చైతన్యం, సనాతన ధార్మిక సదస్సు నిర్ణయం. కపిలతీర్థంలో వైభవంగా రుద్రయాగం, కార్తీక మాస విశేష పూజలతో తరిస్తున్న భక్తజనం. శ్రీ వెంకటేశ్వర స్వామికి అష్టోత్తర శత కలశాభిషేకం, బెంగుళూరులో శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి వైభవం. శ్రీ పద్మావతి అమ్మవారు స్వతంత్ర లక్ష్మిగా అనుగ్రహిస్తున్న వైనం, తిరుచానూరులో అమ్మవారి వైభవం, విశేష కథనం. అమ్మవారి అనుగ్రహంగా అమృత కలశం, తిరుచానూరులో భక్తుల ఆనంద పరవశం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. ఇప్పటి వరకు అందిన దర్శనం గదుల సమాచారం ఇలా ఉంది. ఈ రోజు మధ్యాహ్నం 1 గంటకు అందిన సమాచారం మేరకు 19,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. సర్వదర్శనం, దివ్య దర్శనం భక్తులను నేరుగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. తిరుమలలో 1324 గదులు ఖాళీగా ఉన్నాయి. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాలలో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. తిరుమలలో వాతావరణం మేఘావృతమై ఉంది. హిందూ ధర్మ ప్రచారాన్ని ప్రజలలోకి విస్తృతంగా తీసుకువెళ్లడంపై ధార్మిక సదస్సు దృష్టి సారించింది. తిరుమలలో బుధవారం జరిగిన ధార్మిక సదస్సులో పలువురు పీఠాధిపతులు, మఠాధిపతులు, స్వామీజీలు పాల్గొని హిందూ ధర్మ ప్రచారంపై తమ అమూల్యమైన సందేశాలను అందించారు. ఈ నేపథ్యంలో హిందూ ధర్మ ప్రచారాన్ని ప్రణాళికాబద్దంగా జరపాలనే విషయమై ఏకాభిప్రాయం వ్యక్తమైంది. హిందూ ధర్మ రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై తిరుమలలో బుధవారం జరిగిన ధార్మిక సదస్సు సుదీర్ఘంగా చర్చించింది. హిందూ స్త్రీలు నామ సంకీర్తన చేస్తూ తయారు చేసిన పూజా సామగ్రిని వివిధ దేవాలయాలు కొనుగోలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని, డిసెంబర్ 10వ తేదీన ఆంధ్రప్రదేశ్లోని అన్ని దేవాలయాల్లో గోపూజ నిర్వహించాలని ధార్మిక సదస్సు తీర్మానించింది. ధర్మ పరిరక్షణకు నిధుల సమీకరణ, కార్యకర్తలను గుర్తించడం, శిక్షణా సామగ్రిని రూపొందించుకోవాలని నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో ధార్మిక బోధనలు ఉండేలా పాఠ్యాంశాలను రూపొందించేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని తీర్మానించారు. దీంతోపాటు ఎస్వీబీసీ ద్వారా విస్తృతంగా ధర్మ ప్రచారం చేయాలని నిర్ణయించారు. ఈ సదస్సులో తీర్మానించిన అంశాల ప్రగతిని సమీక్షించడానికి ప్రతి 3 నెలలకొకసారి ముఖ్యులతో సమావేశం జరగాలని తీర్మానించారు. ధార్మిక సదస్సులను 6 నెలలకు లేదా ఏడాదికోసారైనా నిర్వహించాలని, వచ్చేసారి నిర్వహించే ధార్మిక సదస్సులు దక్షిణాది రాష్ట్రాల స్వామీజీలను, పీఠాధిపతులను భాగస్వాములను చేయాలని తీర్మానించారు. దళితవాడలు, మత్స్యకార గ్రామాల్లో గోవిందుడి దేవాలయాలను నిర్మించాలని, అక్కడి స్థానికులను అర్చకులుగా నియమించాలని తీర్మానించారు. వీరికి దేవాలయాల్లో విధుల నిర్వహణపై టీటీడీ, దేవాదాయ శాఖ ద్వారా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. ఈ సదస్సు తీర్మానాలను హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ అధ్యక్షుడు శ్రీ పివిఆర్కే ప్రసాద్ మీడియాకు వివరించారు. గ్రామ లెవెల్లో మనకి టెంపుల్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా చేయాలి. ఇందులో 2 రకాలు. కొన్ని టెంపుల్స్లో వనరులు లేని టెంపుల్, ఎవరు దీపాలు కూడా పెట్టని రకరకాల టెంపుల్స్ ఉన్నాయి. అటువంటి చోట అటువంటి వాడిని కేంద్రాలంటే మనం కష్టమైపోతుంది. అందుకని ఒకటి, గ్రామంలో ఉన్న వాళ్ళందరినీ చైతన్యం చేసేసి గ్రామంలో ఉన్న వాళ్ళు అటువంటి టెంపుల్స్ని అడాప్ట్ చేసుకునేటువంటి ఒక సిస్టమ్. ఎక్కడైతే టెంపుల్స్కి రిసోర్సెస్ ఉంటాయో ఆ రిసోర్సెస్ ఉన్న టెంపుల్ ఆ గ్రామస్తుల్ని ఆర్గనైజ్ చేసేసి ఒక రకంగా మీరు భక్త మండళ్ళు, భజన మండళ్ళు, స్తోత్ర మండళ్ళు, యోగ మండళ్ళు, యువతి మండళ్ళు, ఇటువంటివన్నీ ఆర్గనైజ్ చేసి వాళ్ళకి కార్యక్రమాలకి ప్రోత్సాహం చేసి ఆ కార్యక్రమాలకు కావాల్సినటువంటి సదుపాయాలు కలగజేసి ఆ గ్రామ లెవెల్లో ప్రతి హిందూ కుటుంబానికి వాళ్ళు వెళ్ళి ఆ హిందువులకి ఒక సాటిస్ఫాక్షన్ ప్రొవైడ్ చేసి కష్టకాలంలో కానీ సుఖంగా ఉన్నప్పుడు కానీ మీ వెనక హిందూ సమాజం అంతా ఉన్నది అన్న మెసేజ్ ఇవ్వడానికి తీర్మానం చేయడం జరిగింది. దానికి ముందు ముఖ్యంగా మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ
కలిసి సమిష్టిగా పనిచేస్తామని, దీన్ని ఒక మార్గదర్శక మండలిగా పెట్టి చేస్తామని, వీళ్ళందరి తరఫున ఒక ఆర్గనైజేషన్ కూడా, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆర్గనైజేషన్ ఈ కార్యక్రమాలు ఇంప్లిమెంట్ చేయడానికి ఒక ఆర్గనైజేషనల్ సెటప్ కూడా పెడతామని, ఆ సెటప్ కూడా ఒక ఆర్గనైజేషన్ కూడా మేము ఎన్నిక చేసి సమరసత ఫౌండేషన్ అని, సామాజిక సమరసత ఫౌండేషన్ ఒక ఆర్గనైజేషన్ కూడా పెట్టి ముందుకు తీసుకెళ్తామన్న తీర్మానం కూడా చేయడం జరిగింది. అనంతరం టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు మాట్లాడారు. ధర్మ ప్రచారంలో చాలా కార్యక్రమాలు పోయిన 40-50 సంవత్సరాలుగా టీటీడీ చేపడతా ఉంది. దాన్ని మారుమూల ప్రాంతాలకి ఎక్కువ మంది ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది. ఇప్పుడు ఈరోజు జరిగిన సనాతన ధర్మ ప్రచార సదస్సు ఎంతో మంచి పరిణామం. దీంట్లో ఏంటంటే మఠాధిపతులు, పీఠాధిపతులు, లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. వారందరికీ టీటీడీ సహకరించడం, టీటీడీ వారి సహకారం తీసుకుని మారుమూల ప్రాంతాలకి, ప్రజాబాహుళ్యంలోకి ఎక్కువగా వెళ్ళి ధర్మ ప్రచారాన్ని విస్తృతపరచడానికి అన్ని చర్యలు తీసుకుంటుందని చెప్పేసి మనం చేస్తున్నాను. తిరుమల శ్రీవారిని గురువారం నైవేద్య విరామ సమయంలో పలువురు పీఠాధిపతులు దర్శించుకున్నారు. కడప జిల్లా పుష్పగిరి మఠం శ్రీ విద్యాశంకర భారతీ స్వామి, విజయనగరం జిల్లా రామతీర్థం పీఠం శ్రీ త్రిదండి శ్రీకృష్ణ శరణ్య రామానుజాజీయ స్వామి, గుంటూరు జిల్లా విశ్వనగర్ పీఠం విశ్వయోగి శ్రీ విశ్వంజీ మహారాజ్ శ్రీవారిని దర్శనం చేసుకున్నారు. దర్శనార్థం ఆలయం వద్ద చేరుకున్న వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం స్వామీజీలు శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడారు. తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించడానికి ఎన్ని అనుభూతులు చెప్పినప్పటికీ అది అనిర్వచనీయమైనటువంటి అనుభూతులు. ఎవరికైనా అదొక మహాసుకృతం, భాగ్యం. అటువంటి భాగ్యాన్ని పొందినందుకు మేము చాలా గర్వంగానూ ఆనందంగానూ మాకుంది. ఇక టీటీడీ వాళ్ళు చేస్తున్నటువంటి ధర్మ ప్రచారాన్ని తప్పకుండా ధర్మం ఉద్ధరింపబడుతుంది అనటానికి ఇది ఒక కొసమెరుపు లాంటిది. మన దేశంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు అయితేనే మరొకటైనవి మిగతా దేశాలకే అసలు ఆశ్చర్యంగా ఉంటున్నాయి. మన ఎన్నో దేశాలు మన ఫాలో అవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మనం దీన్ని రక్షించుకోవాలి. అది అందరు ఇది మనది, మన భారతదేశం, మన సంస్కృతి, మన మేధాలు, మన పురాణాలు, మన భారతం, భాగవతం ఇవన్నీ కూడా మనవి. దానిలో చెప్పిన ధర్మాలన్నీ కూడా మనం అనుసరిస్తాం. విశ్వానికి, సృష్టికి మూలమైనటువంటిది స్త్రీశక్తి. అటువంటి స్త్రీశక్తి గ్రహించడానికి వీలుగా ఇక్కడ వచ్చి సుస్థాపితమైంది. ఇది చాలా అత్యద్భుతమైన శక్తి కేంద్రము, విశ్వశక్తి కేంద్రము, విశ్వ స్త్రీ శక్తి కేంద్రము తిరుమల ఆనంద నిలయం. అలాంటి ఆనంద నిలయ సుస్థాపితమైన దివ్యశక్తి అస్తవ్యస్తమై ఉన్నటువంటి ఈనాటి ప్రపంచానికి ప్రశాంతినిస్తుంది, శాంతినిస్తుంది. అందుకనే అయస్కాంత శక్తిలాగా అష్టదిక్కులకి ప్రసరిస్తూ ప్రపంచంలో ఉన్న జనాన్నంతా కూడా ఆకర్షించి ప్రశాంతినిచ్చి పంపిస్తున్నది ఈ స్త్రీశక్తి. టీటీడీ వారు చాలా చక్కగా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నారు. తిరుపతి కపిలతీర్థం కార్తీక శోభతో ప్రకాశిస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయంలో జరుగుతున్న విశేష పూజ హోమాలలో భక్తులు పాల్గొని శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి కృపకు పాత్రలవుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం యాగశాలలో శ్రీ కపిలేశ్వర స్వామివారి రుద్రయాగాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీ కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారిని శ్రీ అర్ధనారీశ్వర అలంకారంలో కొలువు తీర్చి పూజలు నిర్వహించారు. ఆపై రుద్రజపం, రుద్ర హోమాలను నిర్వహించి లఘు పూర్ణాహుతిని సమర్పించారు. శ్రీనివాసుని ఇష్టసఖి శ్రీ పద్మావతీదేవి తిరుచానూరు క్షేత్రంలో స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా పూజలు అందుకుంటున్నారు. అమ్మవారి కూడా తిరుమల శ్రీవారి తరహాలోనే నవోన్మేషంగా బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. అయితే ఈ బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహన సేవలన్నింటిలోనూ అమ్మవారు ఒక్కరే దర్శనమిస్తారు. ఇలా అమ్మవారు ఒక్కరే దర్శనమివ్వడం వెనుక ఉన్న విశేషమేంటో తెలుసుకుందాం. సిరుల తల్లిగా, చంద్ర సహోదరిగా, అలమేలు మంగగా భక్తులను కటాక్షించే శ్రీ పద్మావతి అమ్మవారు తిరుచానూరులో స్వయం వ్యక్తంగా అవతరించారు. కలియుగ దైవం శ్రీనివాసుని కఠోర తపః ఫలితంగా అమ్మవారు తిరుచానూరులోని పద్మ సరోవరంలో బంగారు పద్మాల నుంచి ఉద్భవించారు. స్వతంత్ర లక్ష్మిగా, స్వయం వ్యక్తంగా
వీరలక్ష్మిగా ఉద్భవించిన అమ్మవారికి స్వామివారితో సమానంగా ఏటా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఏ ఆలయంలోనైనా స్వామివారికి మాత్రమే బ్రహ్మోత్సవాలు జరపడం సంప్రదాయం. స్వామివారి పక్కన మాత్రమే అమ్మవారు వాహన సేవల్లో భక్తులకు దర్శనమిస్తారు. కాని సిరుల తల్లి శ్రీ పద్మావతీదేవి నెలవైన తిరుచానూరు క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాలలో అమ్మవారు మాత్రమే దర్శనమిస్తారు. స్వయం వ్యక్తంగా ఉద్భవించడం, స్వతంత్ర లక్ష్మిగా, వీరలక్ష్మిగా ప్రసిద్ధి చెందడంతో అమ్మవారిని మాత్రమే బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాలలో ఊరేగిస్తున్నారు. ఇక తిరుమల శ్రీవారికి వైఖానస ఆగమోక్తంగా నిత్య పూజలు, ఉత్సవాలను నిర్వహిస్తే శ్రీ పద్మావతి అమ్మవారికి పాంచరాత్ర ఆగమోక్తంగా ఉత్సవాలు జరపడం సంప్రదాయం. బ్రహ్మోత్సవాలు జరిగే 9 రోజులు ఉదయం, రాత్రి వేళల్లో జరిగే వాహన సేవల్లో శ్రీ పద్మావతి అమ్మవారు ఒక్కరే తిరువీధుల్లో భక్తులను కటాక్షిస్తుంటారు. ఇప్పుడొక చిన్న విరామం. అన్ని దానాల్లోకి అన్నదానం మిన్న. తిరుమలకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు శ్రీవారి అన్నప్రసాదం పేరిట ఉచిత భోజనాన్ని, చక్కని వసతులతో నిత్యం అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. శ్రీ వెంకటేశ్వర నిత్యాన్న ప్రసాదం ట్రస్ట్ పేరుతో నడుస్తున్న ఈ సత్సంకల్పంలో మీరు పాలు పంచుకోండి. తిరుమల శ్రీవారి అనుగ్రహానికి పాత్రులు కండి. మరిన్ని వివరాలకు వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో అమృత కలశం పేరుతో భక్తులకు లడ్డూ ప్రసాదాన్ని అందజేస్తున్నారు. అలాగే వడ ప్రసాదాన్ని చౌక ధరకే భక్తులకు అందిస్తోంది తిరుమల తిరుపతి దేవస్థానం. భక్తులకు ప్రీతికరంగా మారిన అమృత కలశం, వడ ప్రసాదాలపై అమ్మవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న విశేష కథనం. కలియుగ దైవం తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తుల్లో ఎక్కువ శాతం మంది తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. 2003 వరకు తిరుచానూరు క్షేత్రంలో అన్నప్రసాదాలు మాత్రమే అందించేవారు. మరోవైపు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదానికి రాను రాను డిమాండ్ పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం తిరుచానూరులో భక్తులకు అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అందజేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా 2003 జూలై 23న లడ్డూ తయారీకి ప్రయోగాత్మకంగా శ్రీకారం చుట్టారు. ప్రతిరోజు బెల్లంతో తయారు చేసిన 5,000 లడ్డూ ప్రసాదాలను అప్పట్లో భక్తులకు అందజేసేవారు. అయితే బెల్లం లడ్డూ నాణ్యత, నిల్వ విషయంలో ఇబ్బందులు ఎదురవడంతో టీటీడీ యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. 2004లో అమృత కలశం పేరుతో చక్కెరతో లడ్డూలను తయారు చేయడం ప్రారంభించారు. ఆలయ ప్రాంగణంలోని అమ్మవారి పోటులో లడ్డూ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ప్రతినిత్యం 20 నుంచి 22,000 లడ్డూల వరకు తయారు చేసి భక్తులకు అందజేస్తున్నారు. అదేవిధంగా ఇదే పోటులో వడ ప్రసాదాన్ని రుచికరంగా తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. ఒక లడ్డూను 10 రూపాయలకు, వడను 6 రూపాయలకు అందిస్తున్నారు. డిసెంబర్ 8వ తేదీ నుండి జరిగే అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు వీలైనన్ని ఎక్కువ లడ్డూలు అందజేసే విధంగా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కర్ణాటక రాష్ట్రం వయ్యాళి కావల్లోని టీటీడీ అనుబంధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో స్వామివారికి అష్టోత్తర శత కలశాభిషేకం నయన మనోహరంగా జరిగింది. ఈ ఆలయంలో ఒక్కో రోజు ఒక్కో విశేష సేవ నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై కొలువు తీర్చి విశేష శాంతి హోమం, కలశ పూజలను జరిపారు. ఆపై పాలు, పెరుగు, చందనం తదితర మంగళ ద్రవ్యాలతో వేడుకగా అభిషేకాన్ని నిర్వహించి హారతులు సమర్పించారు.
కర్ణాటక రాష్ట్రం బళ్ళారి సత్యనారాయణపేట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో గోపూజను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. గోమాతను సేవిస్తే ముక్కోటి దేవతలను ఆరాధించిన ఫలితం కలుగుతుందని ఆర్యోక్తి. ఈ సందర్భంగా ఆలయంలో గోమాతకు భక్తులు పసుపు, కుంకుమ, నూతన వస్త్రాలను సమర్పించి పూజలు నిర్వహించారు. ఆ తర్వాత గోమాతకు ఆహార పదార్థాలను అందజేసి ప్రదక్షిణ నమస్కారాలు చేశారు. అంతకుముందు ఆలయంలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి మూలమూర్తికి ప్రత్యేక పూజలు జరిపి కర్పూర హారతులు సమర్పించారు. హైదరాబాద్ చంపాపేట ధాతునగర్లో సామూహిక శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం, రామభజన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ భజనల్లో పాల్గొన్న హనుమాన్ దీక్ష స్వీకరించిన భక్తులు ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆంజనేయ స్వామివారికి అభిషేకం జరిపారు. ఆపై సామూహికంగా రామనామ జపం చేస్తూ హనుమాన్ చాలీసా పారాయణం చేశారు. హరిహరుల ఆరాధనకు శ్రేష్టమైన మాసం కార్తీకం. అటు కార్తీక దామోదరుడి సేవకు, ఇటు జంగమయ్య అనుగ్రహానికి ఎంతో విశేషమైన ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు ఆలయాల్లో నిర్వహిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొని తరిస్తున్నారు. ఆ విశేషాల సమాహారం మీకోసం. తూర్పుగోదావరి జిల్లా మురమళ్ల శ్రీ భద్రకాళి సమేత శ్రీ వీరేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలను ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి శ్రీ వీరేశ్వర స్వామివారిని సేవించి తరిస్తున్నారు. భక్తుల కొంగు బంగారంగా భాసిల్లుతున్న హరిహర క్షేత్రం శ్రీ మృత్యుంజయ స్వామి ఆలయం. ఈ ఆలయం ఖమ్మం జిల్లా అన్నపురెడ్డిపల్లి గ్రామంలో ఉంది. మృత్యుంజయ స్వామి ఆలయంగా వాసికెక్కిన ఈ క్షేత్రంలో శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ మల్లికార్జున స్వామివారికి కార్తీక మాసం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. భక్తులు శ్రీ మల్లికార్జున స్వామిని క్షీరాభిషేకంతో సేవించి కార్తీక దీపాలు వెలిగించి ధన్యులయ్యారు. కడప జిల్లా చిలమకూరులోని శ్రీ గోదా మహాలక్ష్మి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక మాస పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ పూజల్లో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారికి స్నపన తిరుమంజనాన్ని వేడుకగా జరిపారు. ముందుగా స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను స్నానపీఠంపై కొలువుదీర్చి షోడశోపచార పూజలు నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు తదితర అభిషేక ద్రవ్యాలతో తిరుమంజన నిర్వహించి తులసి మాలలు అర్పించి హారతులు సమర్పించారు. భక్తులు గోవిందనామ స్మరణలతో శ్రీ వెంకటేశ్వర స్వామివారి తిరుమంజన సేవలో పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా హనుమాన్ జంక్షన్ రెమల్లె గ్రామంలోని శ్రీ భూ లక్ష్మీ రంగనాయకి సమేత శ్రీమన్నారాయణ స్వామివారి ఆలయం కార్తీక మాస పూజలతో కళకళలాడింది. కార్తీక దామోదరుణ్ణి తులసి దళాలతో అర్చిస్తే సర్వశుభప్రదం. ఈ నేపథ్యంలో స్వామివారికి నిర్వహించిన దశ సహస్ర తులసి దళార్చనలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అలాగే హనుమాన్ జంక్షన్ శ్రీ ఆంజనేయ స్వామివారికి ప్రత్యేక అలంకరణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. సికింద్రాబాద్ వాణినగర్ శ్రీ విజయ వినాయక స్వామివారి దేవాలయంలో భక్తులు కార్తీక పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని శ్రీ విజయ వినాయక స్వామికి, శ్రీ ఉమామహేశ్వర స్వామికి విశేష అలంకరణలు చేసి పూజలు జరిపారు. అనంతరం భక్తులు ఆలయ ఆవరణలోని తులసి, ఉసిరి చెట్ల వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. నిజామాబాద్ జిల్లాలోని శ్రీ కాలభైరవ స్వామివారి ఆలయం దీపకాంతులతో శోభిల్లింది. కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయంలో దీపోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ముందుగా భక్తులు ఆలయ ఆవరణలో ఏర్పాటు చేసిన మహాజ్యోతి అఖండ దీపాన్ని వెలిగించి ఆపై శ్రీ కాలభైరవ స్వామి సన్నిధిలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం.
మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి, శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు పునఃస్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా జీలకర్రగూడెంలోని గుంటుపల్లి గుహలు ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి పొందాయి. ప్రకృతి రమణీయతతో, ధార్మిక చింతనతో భక్తులకు మనోల్లాసాన్ని పంచుతున్న ఈ గుహలపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. చుట్టూ పచ్చని చెట్లతో సహజ సిద్ధంగా ఏర్పడిన గుంటుపల్లి గుహలు అటు పర్యాటకంగా, ఇటు ఆధ్యాత్మిక చింతనకు ప్రతీకగా నిలుస్తూ భక్తుల మదిని చూరగొంటున్నాయి. ఆహ్లాదకర వాతావరణంలో మనోల్లాసాన్ని పంచుతున్న ఈ గుహల్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది శ్రీ ధర్మలింగేశ్వర స్వామివారి తేజోమయ శివలింగం. పూర్వం పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో మహాదేవుడి అనుగ్రహం కోసం తపమాచరించారు. ఆ సమయంలోనే పాండవాగ్రజుడు ధర్మరాజు ఈ శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించారని, నాటి నుండి ఈ శివలింగం శ్రీ ధర్మలింగేశ్వర స్వామిగా ప్రసిద్ధి చెందినట్లు స్థల పురాణం. నిత్యం భక్తులతో, పర్యాటకులతో కళకళలాడే ఈ ప్రాంతం కార్తీక మాసంలో మరింత శోభతో అలరారుతోంది. శ్రీ ధర్మలింగేశ్వర స్వామిని దర్శించుకున్న భక్తులు ఆ స్వామి సన్నిధిలో దీపాలను వెలిగించి మొక్కులు చెల్లించుకుంటారు. మనోభీష్టాలను నెరవేరుస్తూ ఓంకారనామంతో ప్రకాశిస్తున్న గుంటుపల్లి గుహలను మనము వీక్షిద్దాం. పరమేశ్వరుడి కృపకు పాత్రులవుదాం. గుంటూరు జిల్లా జిల్లెళ్లమూడి గ్రామంలోని జిల్లెళ్లమూడి అమ్మ ఆశ్రమంలో అన్నపూర్ణాలయ ప్రారంభోత్సవం వేడుకగా జరిగింది. కైలాసాశ్రమ సంస్థానాధీశులు శ్రీ జయేంద్రపురి మహాస్వామి నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు, భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వామీజీ శ్రీ జిల్లెళ్లమూడి అమ్మ జీవిత చరిత్ర గ్రంథాన్ని ఆవిష్కరించారు. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధిలో శ్రీ నృసింహ దీక్షా మహోత్సవం ఘనంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అప్పన్న సన్నిధిలో ఈ దీక్షా మహోత్సవాన్ని సింహాచలం ఆలయ సిబ్బంది, అర్చకులు నిర్వహించారు. కార్తీక బహుళ సప్తమి మొదలు మండలం రోజుల పాటు నియమ నిష్టలతో సాగే ఈ నృసింహ దీక్షను స్వీకరించేందుకు భక్తులు అధిక సంఖ్యలో అప్పన్న సన్నిధికి చేరుకున్నారు. ఈ సందర్భంగా దీక్షామాలలను, వస్త్రాలను స్వామివారి పాదాల చెంత ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. అనంతరం భక్తులకు అందజేశారు. ప్రపంచ భాషలకు మూలం దేవభాష సంస్కృతం. పురాణ గ్రంథాలను ఎన్నింటినో మనకు అందించిన సంస్కృత భాషను మానవాళికి మరింత చేరువ చేయాలనే సత్సంకల్పంతో సంస్కృత భారతీ సంస్థ గుంటూరులో సదస్సును నిర్వహించనుంది. ఈ నెల 12, 13వ తేదీలలో దేశం నలుమూల నుండి వచ్చే సంస్కృత పండితులు, ఇతర ప్రముఖుల సమక్షంలో వేడుకగా జరిగే ఈ సదస్సు విశేషాలను నిర్వాహకులు తెలియజేశారు. ఇప్పుడు వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై బుధవారం రాత్రి శ్రీమతి పూర్ణ వైద్యనాథన్ బృందం ప్రదర్శించిన వయోలిన్ కచేరీ వీణుల విందుగా సాగింది. శ్రీ త్యాగరాజస్వామి, శ్రీ పురంధరదాస కీర్తనలను వీరు ఎంతో హృదయంగా ఆలపించి భక్తులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని కలుగజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్లీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.